Good morning, students. Today let us start a new topic called a cell. What is cell? A battery. Cell is nothing but a battery. So what the battery consists of? What is mainly of a cell? Cell is a device which converts chemical energy to electrical energy. It is a device which converts chemical energy to electrical energy అంటే కెమికల్ ఎనర్జీని అంటే లోపల ఉన్న కెమికల్ ని ఏం కన్వర్ట్ చేస్తుంది, ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే కరెంట్ గా కన్వర్ట్ చేస్తుంది. అంటే లోపల ఉన్న కెమికల్స్ అన్ని విడిపోయి అయాన్స్ అయ్యి అయాన్స్ ఏం చేస్తుంది అంటే కరెంట్ పాస్ అవ్వడానికి కారణం అవుతాయి. So main cell consists of mainly two parts. One is electrolyte. Second one is electrodes. So ఇలా చేసుకుంటాం. ఒక సెల్ తీసుకుంటాం, మనం బ్యాటరీ తీసుకుంటే ఇది చూద్దాం. మనం జనరల్ తీసుకునే సెల్ ఇది. సో ఇక్కడ చూసారు చూసారా ఇదంతా. సో దీన్ని ఏమంటామంటే ఎలక్ట్రోడ్. ఇది ప్లస్, కింద చూసారా ఇది మైనస్. ఓకేనా? యానోడ్ క్యాథోడ్. సో ఇక్కడ మధ్యలో ఎంత ఉంది చూసారా ఈ కెమికల్, దీన్ని ఏమంటామంటే ఎలక్ట్రోలైట్. సో ఈ ఎలక్ట్రోలైట్ జింక్ సల్ఫేట్, కాపర్ సల్ఫేట్, ఏ సల్ఫేట్ తీసుకున్నా కానీ ఏదైనా ఎలక్ట్రోలైట్ తీసుకున్నా కానీ అప్పుడు ఏమైతే జింక్ సపరేట్ గా, ఇప్పుడు ZnSO4 తీసుకున్నాం అనుకోండి, జింక్ సల్ఫేట్. సో ఇక్కడ ఏమవుతుంది, Zn+2 ఉంటుంది, SO4-2 ఉంటుంది. సో Zn+2 అట్రాక్టెడ్ టువర్డ్స్ పాజిటివ్, SO4-2 అట్రాక్టెడ్ టువర్డ్స్ పాజిటివ్. సో ఏమవుతుంది, ఈ +2 -2 అయాన్స్ అనేవి ఏమవుతున్నాయి, అయాన్స్ ఆర్ లైక్ చార్జెస్. ఇది పాజిటివ్ చార్జ్, నెగిటివ్ చార్జ్ లాగా ఏమవుతాయి అంటే మోషన్. అంటే ఈ Zn+2 అంటే పాజిటివ్ చార్జ్ జింక్ అయాన్స్ మూవ్ టువర్డ్స్ నెగిటివ్ ఎలక్ట్రోడ్, అండ్ నెగిటివ్ అయాన్స్ SO4-2 అయాన్స్ మూవ్ టువర్డ్స్ పాజిటివ్ ఎలక్ట్రోడ్. ఇలా మూవ్ కావడం వల్ల, చార్జెస్ మూవ్ కావడం వల్ల ఏమవుతుంది, ఎలక్ట్రిసిటీ జనరేట్స్. Therefore cell is a device which generate electricity using a chemical or using an electrolyte. So easy. Electromotive force, EMF, electromotive force. So what is electromotive force? Electromotive force EMF అన్నా పొటెన్షియల్ అన్నా ఆల్మోస్ట్ సేమ్, బట్ డిఫరెన్స్ ఏంది అంటే ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఇలా ఉంది అనుకుందాం. ఇట్ ఈస్ అ బ్యాటరీ ఆర్ సెల్. ఇది ఒక బల్బ్. ఓకే, ఇక్కడ ఉంది. సో నౌ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ కనెక్ట్ ద cell here, the bulb glows. Am I right or not? ఓకే, అంటే ఇప్పుడు దీని నుంచి ఏమొస్తుంది, కరెంట్ వస్తుంది. అంటే కరెంట్ బల్బ్ నుంచి ఫ్లో అవుతుంది కాబట్టి బల్బ్ గ్లో అవుతుంది. సో మరి ఈఎంఎఫ్ అంటే ఏంటంటే, ఈఎంఎఫ్ ఈజ్ అ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఎలక్ట్రోడ్స్ ఆఫ్ ఎ సెల్ when no current is passing through that, no current is drawn by the circuit. అంటే ఈఎంఎఫ్ అంటే ఈ ఎలక్ట్రోడ్స్ మధ్యలో ఎంతైతే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది దాని నుంచి కరెంట్ పోకుండా ఉన్నప్పుడు, ఇది కరెంట్ ఇవ్వట్లేదు, కరెంట్ ఇవ్వకుండా ఈ ఎలక్ట్రోడ్స్ మధ్యలో ఎంతైతే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే ఈఎంఎఫ్ అంటారు. అంటే ఒక సెల్ మీద ఉందనుకోండి, ఒక సెల్, ఈ సెల్ 9 volts 10 volts 12 volts అని ఉంటుంది చూసారా, అది ఎగ్జాక్ట్ దానికి ఎంత ఉంటుందో ఈఎంఎఫ్ కూడా అంతే ఉంటుంది. ఈఎంఎఫ్ అంటే ఏంది, ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఎలక్ట్రోడ్స్ ఆఫ్ ఏ cell
when no current is drawn from it. ఆ సెల్ నుంచి నువ్వేం కనెక్ట్ చేయలేవు, ఆ సెల్ నుంచి నువ్వేం కరెంట్ డ్రా చేయట్లేదు, కరెంట్ పోవట్లేదు, కాబట్టి దాన్ని ఏమంటామంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటాం. వాట్ ఈస్ పొటెన్షియల్ డిఫరెన్స్? పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంది? పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ నథింగ్ బట్ వెన్ the voltage across electrodes of a cell when current is drawn from it. దాని నుంచి కరెంట్ ఖచ్చితంగా పోవాలి, అంటే ఖచ్చితంగా కరెంటుని ఈ పొటెన్షియల్ సెల్ ని ఒక కరెంట్ తీసుకునే ఒక డివైస్ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, కరెంట్ దీని వల్ల కొద్దిగా యూజ్ చేస్తున్నాం కాబట్టి పొటెన్షియల్ డ్రాప్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఎగ్జాక్ట్ గా వచ్చిన వోల్టేజ్ 9 volts ఉంటుందా? 9 volts ఉండదు, కొద్దిగా పొటెన్షియల్ డ్రాప్ అవుతుంది, కొద్ది పొటెన్షియల్ డ్రాప్ అయిపోతుంది. అందుకే సెల్ చూడండి కొన్ని రోజుల తర్వాత సెల్ పాడైపోతుంది, అవునా లేదా? అంటే ఫస్ట్ వెన్ నో కరెంట్ ఈస్ డ్రాన్ దాన్ని ఏమన్నాము? ఈఎంఎఫ్ అన్నాము, దట్ ఈస్ ఈ అన్నాము. ఇప్పుడు ఈఎంఎఫ్ ఎంత ఉంటుంది? 9 volts తీసుకుంటే 9 volts ఉంటుంది, ఎందుకంటే దాని నుంచి కరెంట్ ఏం పోవట్లేదు. సో ఇప్పుడు కరెంట్ వెళ్ళింది, కరెంట్ వెళ్తే దాన్ని ఏమన్నాం? పొటెన్షియల్ అన్నాం. పొటెన్షియల్ చేయడం వల్ల కరెంట్ వెళ్తుంది, కరెంట్ చేయడం వల్ల V ఈజ్ IR కదా, V ఈజ్ IR, అవునా లేదా? మన I ఈజ్ V/R. రెసిస్టెన్స్ ఉంటుంది కదా, దీనికి ఖచ్చితంగా ఈ డివైస్ రెసిస్టెన్స్ ఉంటుంది, అంటే ఖచ్చితంగా కొద్దిగా పొటెన్షియల్ ఏమైతుంది? డ్రాప్ అవుతుంది. అంటే ఇప్పుడు 9 volts ఉంటుందా? 9 కంటే తక్కువ ఉంటుంది, 9 volts కంటే తక్కువ ఉంటుంది. అంటే ఆల్వేస్ ఈఎంఎఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ ది పొటెన్షియల్. సో మనం ఎట్లా చేస్తాము ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఈఎంఎఫ్ అంటే ద మాక్సిమం పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఎలక్ట్రోడ్స్ ఆఫ్ a cell when no current is drawn from it. That is దాన్ని ఏమన్నాం మనము? ఓపెన్ సర్క్యూట్ అంటే సర్క్యూట్ కంప్లీట్ లేదు, ఓన్లీ సెల్ ని కనెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఉంది ఈ బ్యాటరీ కనెక్ట్ చేస్తే ఖచ్చితంగా కరెంట్ ఫ్లో అవుతుంది. కరెంట్ చేయలేమనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? ఓన్లీ బ్యాటరీ ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ సర్క్యూట్. ఇప్పుడు బ్యాటరీకి ఒరిజినల్ గా ఎంత ఉండే? 9 volts. ఇప్పుడు దీని నుంచి కరెంట్ వెళ్తుందా? నో, వెళ్ళట్లేదు. సో ఈ బ్యాటరీకి ఎంత అయితే పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఎలక్ట్రోడ్స్ ఉందో అదే ఈఎంఎఫ్. సో దట్ ఈస్ దిస్. నెక్స్ట్ పొటెన్షియల్ అంటే ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అంటే ఖచ్చితంగా ఎలా ఉండాలి? V ఈజ్ ఈక్వల్ టు IR. అంటే ఖచ్చితంగా ఏముండాలి? కరెంట్ హ్యాస్ టు పాస్ త్రూ ఇట్. కరెంట్ ఖచ్చితంగా ఫ్లో కావాలంటే ఏం చేయాలి? క్లోజ్డ్ సర్క్యూట్. సో when current flowing in this, there is a resistance for this, therefore potential drops. అంటే 9 volts ఇప్పుడు ఏమవుతుంది? తగ్గిపోతుంది. సో కాబట్టి ఈఎంఎఫ్ కంటే పొటెన్షియల్ అనేది తక్కువ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఎవ్రీ డివైస్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఏ డివైస్ తీసుకోండి, ఇంటర్నల్ అంటే లోపట, ఇవన్నీ ఆర్ అనేది ఏంది? ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటే లోపట ఉండే రెసిస్టెన్స్ ని మరి దీని ఎలా డిఫైన్ చేస్తామంటే, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ డివైస్ ఆర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ సెల్ ఈస్ డిఫైన్డ్ యాజ్ internal resistance of a cell is defined as resistance offered by electrolyte of a cell to electric current when it is flowing through it. Electric current which is through it.
which is through it. అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ సెల్ లోపట్నే, ఇది ఇక్కడ సెల్ లోపట్నే is defined as resistance offered by electrolyte. దాని లోపల ఏముంది, కెమికల్ ఉంది సరే, ఎలక్ట్రోలైట్. ఎలక్ట్రోడ్స్ అంటే ఓన్లీ టర్మినల్స్. ఈ ఎలక్ట్రోలైట్ అనేది దాంట్లో అయాన్స్ అనేది నెగిటివ్ నుంచి పాజిటివ్ నుంచి నెగిటివ్ మూవ్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే సమ్ టైమ్స్ ఇట్ ఆఫర్స్ రెసిస్టెన్స్, ఆపిస్తుంది అన్నట్టు. సో దాంట్లో ఆపడం ఏమంటాము అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఎవరు ఆపుతుంది, electrolyte is stopping. Resistance offered by electrolyte is trying to stop that. To what? To electric current when which is through it. The electrolyte నుంచి పోయే కరెంట్ కి ఈ ఎలక్ట్రోలైట్ అనేది రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుంది. దాన్ని ఏమంటాం మనము ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ సెల్. ఇక్కడ ఏంది, సెల్ కి ఉంటుంది ఇంటర్నల్ రెసిస్టెన్స్. సెల్ లోపల అయాన్స్ అనేవి పాజిటివ్ నుంచి నెగిటివ్ మూవ్ అయ్యేటప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఎలక్ట్రోలైట్ నుంచే వెళ్ళాలి అయాన్స్ అని. ఆ అయాన్స్ అని ఎలక్ట్రోలైట్ నుంచి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, సో రెసిస్టెన్స్ ఆఫర్స్. దట్ రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ఎలక్ట్రోలైట్ టు ద ఎలక్ట్రాన్స్, టు ద ఎలక్ట్రిక్ చార్జెస్ or to the charges is called internal resistance. It is denoted by internal resistance is denoted by small r. మరి సింబల్స్ ఏంటిది, సింబల్ ఆఫ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇస్ దిస్. ఇదేంటిది, బ్యాటరీ యొక్క ఈఎంఎఫ్ ఇది. అంటే దీనికి ఏం కనెక్ట్ చేయలేం కదా, మనం కనెక్ట్ చేయలేదు. సో ఇది ఆర్. లేదా మనం దీన్ని ఎలా చేస్తాము అంటే ఇలా కూడా చేయొచ్చు. అంటే ఈ బ్యాటరీ హ్యాస్ ఈఎంఎఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఇట్ ఈస్ ఆల్సో రెసిస్టెన్స్. therefore what is SI unit? SI unit ఏమవుతుందో చెప్తారు ఎవరైనా? SI unit is ohm. Simple. That is also a resistance. Therefore SI unit is ohm. What is internal resistance? Internal resistance is a resistance offered by the electrolyte to what? To electric charges which is through it. అంటే ఎలక్ట్రాన్ నుంచి పోయే చార్జెస్ కి. సో internal resistance is denoted by small r. The symbol of it is this. So or this. So ఇలా only EE mention చేస్తే it has only EMF but no internal resistance. But itla mention cheste it has also internal resistance. We have to take consideration that R also. మనం R కూడా కన్సిడర్ చేయాలి. అలా చెప్పకపోయినా, ఇక్కడ మెన్షన్ చేయకపోయినా ఇక్కడ R ఉంది అంటే అది కూడా కన్సిడర్ చేయాలి మనము. SI యూనిట్ ఆఫ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇస్ ఓమ్, ఎందుకంటే అది కూడా ఒక ఇంటర్నల్ రెసిస్టెన్స్ కాబట్టి. రైట్. Our next topic is electrical energy. అంటే ఏదో చూద్దాం ఒకసారి. సో there is a device like this. Now I connected to one external resistor R. This is external, బయట ఉంటుంది కాబట్టి external resistance. Now definitely current flows through it or not? Definitely flows. If current flows, then this cell is E or V? V only. If this cell is not connected, that is EMF E. So this is now V. So now this cell has to give current, that is charges ni ఇలా ఇవ్వాలి. సో ఎక్కడి నుంచి ఎక్కడికి పొటెన్షియల్ డిఫరెన్స్ ఈ పాజిటివ్ టు నెగిటివ్ వరకు ఇవ్వాలి. That cell has to provide charges to positive terminal to the negative terminal. While charge flowing through the resistor, what happens? It stops. Resistor ఏం చేస్తుంది? It offers resistance. దీన్ని ఆపుతుంది, ఆపోజిట్ డైరెక్షన్ లో ఆపుతుంది. దట్ ఈస్ కాల్డ్ రెసిస్టెన్స్. అవునా లేదా? సో ఈ రెసిస్టెన్స్ ని ఓవర్కమ్ చేస్తూ, in order to overcome this resistance, while to provide this cell, to provide charges by cell from positive terminal to negative terminal, we have to do certain work against resistance. రెసిస్టెన్స్ అనే చార్జ్ అనేది బ్యాటరీ ఏమిస్తుంది? చార్జెస్ ఇస్తుంది. ఈ ప్లస్ క్యూ అంటే ఇలా మైనస్ క్యూ అనేది ఇటు వెళ్తుంది, యాక్చువల్లీ ఇటు వెళ్తుంది, మైనస్ క్యూ కరెంట్ అనేది ఇటు వెళ్తుంది. సో ఈ చార్జెస్ ని వన్ టర్మినల్ నుంచి నెగిటివ్, వన్ టర్మినల్ టు అనదర్ టర్మినల్ ఇట్ హ్యాస్ టు సప్లై. ఆ చార్జ్ ని సప్లై చేయాలి, ఒక టర్మినల్ నుంచి ఇంకో టర్మినల్ కి సప్లై చేయాలి.
సప్లై చేసేటప్పుడు మధ్యలో ఏముంది, ఒక రెసిస్టర్ ఉంది. రెసిస్టర్ ఏం చేస్తుంది, రెసిస్టర్ ఆఫర్స్ రెసిస్టెన్స్ టు ఛార్జ్ కి రెసిస్టెన్స్ ఇస్తుంది, అంటే ఇట్స్ ట్రైస్ టు స్టాప్. ఆ స్టాప్ చేస్తుంది, దాన్ని ఓవర్కమ్ చేస్తూ మనం ఇంకా పొటెన్షియల్ ఇవ్వాలి, ఇంకా ఎక్కువ పొటెన్షియల్ ఇవ్వాలి. సో ఫర్ దట్ వీ హ్యావ్ టు డూ సర్టన్ వర్క్. This cell has to supply charges from one terminal to another terminal. So in that there is a resistor is offering resistance to charges. So దాన్ని ఓవర్కమ్ చేస్తూ మనము ఇవ్వాలి, అంటే we have to do certain work. So work done in overcoming resistance in supplying charges. W is equals to QV. ఎందుకంటే మనకు V is equals to W by Q ఫార్ములా అయిపోయింది, మనకు ఫిఫ్త్ లెసన్ లో అయిపోయింది. సో దిస్, బట్ I is equals to charge by time. I is equals to flow of charge per time. So ఇక్కడ Q is equals to IT. So V is equals to IR. అవునా లేదా? V is equal to IR from Ohm's law. Now write W is equals to Q అంటే IT, ఇది IR. So what does it mean? W is equals to I square RT. or మనం ఇక్కడ ఇంకో ఏం రాసుకోవచ్చు, I అంటే ఏమవుతుంది ఇక్కడ, I is equals to V by R. So W is equals to I square అంటే ఏంది, V square by R square into T. R క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు ఏమవుతుంది, W is equals to V square by R into T. రెండు సేమే. W. This work done is equal to energy. ఎప్పుడైనా సరే work done is equals to energy, some potential energy, whatever it is. So W is equals to U. Therefore U is equals to, మనకి ఎన్ని వచ్చినాయి, one is I square RT, or that is equals to V square by R into T. So this is the electrical energy stored in the cell. So మళ్ళీ ఒకసారి చెప్తాము. In order to supply charges, the cell has to do certain work in overcoming resistance. ఎందుకంటే చార్జెస్ సప్లై చేసేటప్పుడు ఆఫర్స్ రెసిస్టెన్స్ టు ద చార్జెస్, దాన్ని ఓవర్కమ్ చేస్తూ మనం ఒక వర్క్ చేయాలి. దట్ వర్క్ ఇస్ డన్ ఆన్ చార్జ్ బై సెల్. చార్జ్ మీద సెల్ చేస్తుంది వర్క్. W is equals to QV. We have I is equals to Q by T, charge by time. Q is equal to IT. So V is equal to IR. ఈ రెండు ఈక్వేషన్ రాస్తే IT into IR, I square RT. So మళ్ళీ మన I is equals to V by R. మనం ఇక్కడ రాసుకుందాం. I is equals to V by R. So I square is nothing but V square by R square, R cancel, V square by R into T. So this work done is stored as electrical energy in the cell. Therefore W is equals to internal electrical energy, U is equals to I square T, or V square by R into T is our electrical energy. So now next topic is electrical power. Electrical power అంటే చూద్దాం ఒకసారి. సో 2 సర్క్యూట్స్ తీసుకున్నాము. దీనికి V1 is equals to 9 volts అందాము. ఇంకో సర్క్యూట్ తీసుకుందాము. సో ఇది V2 is equals to 20 volts అనుకుందాము. The same R. Now we have to supply charges through the circuit మొత్తం చుట్టూ మనము చార్జెస్ ని ఈ నెగటివ్ నుంచి పాజిటివ్ వరకు వెళ్ళాలి చార్జెస్, అలానే కరెంట్ వస్తుంది, లేకపోతే రాదు. ఎక్కడ సర్క్యూట్ బ్రేక్ అయినా కరెంట్ వెళ్తుందా, వెళ్ళదు. ఈ నెగటివ్ నుంచి పాజిటివ్ వరకు చార్జెస్ వస్తేనే కరెంట్ వెళ్ళినట్టు, చార్జెస్ వస్తాయి, ఎలక్ట్రాన్స్ వస్తాయి. అక్కడే బ్రేక్ అయినా కానీ కరెంట్ రాదు. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చార్జ్ రావాలి అంటే ఫస్ట్ మధ్యలో దెర్ ఇస్ R రెసిస్టెన్స్.
ఆ రెసిస్టెన్స్ ఓవర్కమ్ చేస్తూ ఇక్కడ వరకు రావాలి. ఆర్ అనేది ఏంది రెసిస్టెన్స్ స్టాపింగ్ టు ద చార్జెస్. సో దాన్ని ఓవర్కమ్ చేస్తూ ఇక్కడ వరకు రావాలి అంటే దిస్ సెల్ హ్యాస్ టు డూ సడన్ వర్క్ ఆన్ ద చార్జ్. ఈ చార్జ్ మీద ఇక్కడ చార్జ్ వస్తుంది కదా ఇక్కడికి, సో ఈ చార్జ్ మీద సడన్ వర్క్ చేయాలి. సో ఆ వర్క్ ఎంత వర్క్ అవుతుంది, ఎంత టైం వర్క్ అవుతుంది అనేది పవర్ మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ 9 volts ఉంది, ఇది 20 volts ఉంది. సో ఇప్పుడు ఏది ఎక్కువ ఇస్తుంది, దేనికి ఎక్కువ పవర్ ఉందంటే ఖచ్చితంగా దీనికి ఎక్కువ పవర్ ఉంది అంటాం. ఎందుకంటే ఇది ఎక్కువ వర్క్ చేస్తుంది అంటాం, ఎందుకంటే 20 volts ఇక్కడ 9 volts. సో వాట్ ఈస్ ఎలక్ట్రికల్ పవర్? ద రేట్ at which the electrical energy is done. Electrical energy, దీని మీద వర్క్ అంటున్నాం కదా, electrical work is done. The rate at which electrical energy is done, electrical work is done. Electrical work is done on the charge. The rate at which electrical work is done, the rate at which electrical energy is consumed. అది కూడా రాసుకోవచ్చు. Or the rate at which the electrical energy is consumed. Electrical energy consumed కూడా వస్తుంది. That is power. Electrical power P is equals to W/T. వర్క్ అవుతుంది ఎట్ వాట్ రేట్ అవుతుంది. సో ఇది ఎక్కువ ఛార్జెస్ సప్లై చేయలేదు, ఎందుకంటే 9 volts, సో ఎక్కువ వర్క్ చేయలేదు. సో 20 volts కాబట్టి ఎక్కువ వర్క్ చేస్తుంది. సో ఎక్కువ వర్క్ చేస్తే ఎక్కువ ఛార్జెస్ వెళ్తాయి, ఎక్కువ టైం వరకు ఇవ్వచ్చు మనము. సో దీనికి మనం ఎక్కువ పవర్ ఉందంటాము, దానికి తక్కువ పవర్ ఉందంటాం. దీనికి తక్కువ పవర్ ఉందంటాం, దానికి ఎక్కువ పవర్ ఉందంటాము. సో ఒక ఛార్జ్ మీద ఎంత వర్క్ అవుతుంది, ఎట్ వాట్ రేట్ అవుతుంది, ఎంత టైం వర్క్ అవుతుంది అనేది ఎలక్ట్రికల్ పవర్ అంటాము. ఎట్ వాట్ రేట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్జ్యూమ్డ్, ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది, ఎంత టైం వర్క్ అవుతుంది అని చెప్పేది ఎలక్ట్రికల్ పవర్. దీనికి యూనిట్ ఏంది, SI యూనిట్ ఈజ్ వాట్. వాటేజ్ అంటాము, దాన్ని మనం వాట్ అంటాం. సింబల్ W అంటాం. రైట్, దిస్ ఈజ్ అబౌట్ electrical power.